సరే ఇప్పుడు నేను ఇది చూపిస్తాను చూడండి. ఎంతమంది అందరికి ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఐడియా ఉన్నాయా? కండిషనల్ స్టేట్మెంట్స్ అందరికి ఐడియా ఉన్నాయా? నేను చెప్పాను కదా అది. చెప్పండి. నాకు ఫాస్ట్ గా రిప్లై అవ్వండి, మీకే టైం వేస్ట్. ఓకేనా? ఓకే. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో నాకు ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఈ క్వశ్చన్ సాటిస్ఫై అయ్యాలంటే ఏ కండిషన్ యూస్ చేస్తారు? ఈ త్రీలో మీరు ఏ కండిషన్ యూస్ చేస్తారు ఈ క్వశ్చన్ సాల్వ్ అవ్వాలంటే? ఇఫ్ కండిషన్ యూస్ చేస్తారు, ఓకే. బట్ ఇక్కడ నేను త్రీ కండిషన్స్ ఉన్నాయి కదా, ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి. ఈ త్రీ స్టేట్మెంట్స్ లో మీకు ఏ స్టేట్మెంట్ యూస్ చేస్తే మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు? ఓకే. ఇక్కడ చూడండి ఒక డిఫరెన్స్. ఇఫ్ కండిషన్స్ లో కండిషన్ స్టేట్మెంట్స్ లో మొత్తం మూడు ఉంటాయి చూడండి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ వన్ కండిషన్ ఉన్నప్పుడు యూస్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ అంటే మనకి టూ కండిషన్స్ ఉన్నప్పుడు యూస్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో, ఓకేనా, మల్టిపుల్ కండిషన్స్ అప్పుడు యూస్ చేస్తాం. మనకి ఇక్కడ కండిషన్ అనేది ఎన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి? మల్టిపుల్ కండిషన్ ఉన్నాయా, టూ కండిషన్స్ ఉన్నాయా? మన- చెప్పండి. మనకు ఉన్నాయి త్రీ కండిషన్స్. మల్టిపుల్ కండిషన్ యూస్ చేయాలి అంటే మనకి ఏం యూస్ చేయాలి? ఇఫ్ ఎల్స్ యూస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనకి ఇన్పుట్ స్కాన్ చేసుకోవాలంటే నేను ఏమని చెప్పాను? నమ్ ఈక్వల్ టు టైప్ ఏంటి? ఇంటీజర్ కదా. ఇన్పుట్ కదా మన ఇచ్చేది. ఇన్పుట్. ఓకే. చూడండి. నేను ఇక్కడ ఏమని ఎంటర్ ద నంబర్, ఎంటర్ ఏ నంబర్. ఓకే. ఎంటర్ ఏ నంబర్. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి? ఫస్ట్ లైన్ నేను ఇక్కడ రాశాను కదా, దీనివల్ల యూజ్ ఏంటి? ఈ నమ్మన్న దాంట్లో ఏం స్టోర్ అవుతుంది, దీనివల్ల యూజ్ ఏంటి? టూ క్వశ్చన్స్ వచ్చినాయి మీకు రైజ్ అయినాయి. చెప్పండి. మన స్ట్రింగ్ కన్వర్ట్ చేయట్లేదు. ఓకే. దీనివల్ల యూజ్ ఏంటి? మనం ఇదొక ఇన్పుట్ మాట, మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం. మనం మామూలుగా అయితే A = 10 అని తీసుకుంటాం కదా. కానీ మనకి ఏ ప్లేస్ లో మనకి ఏదైనా వాల్యూ ఉండొచ్చు కదా, ర్యాండమ్ వాల్యూ. మనం ఎంటర్ చేసిన వాల్యూ వెళ్ళాలి. మన డిఫాల్ట్ ఇదేంటి, ఏ అనేది డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ. A = 10 అంటే మన డిఫాల్ట్. ఇంకా మనం తర్వాత ఒకసారి ఇచ్చేసిన తర్వాత మనం చేంజ్ చేస్తే ఉండదు. అదే మన ఇన్పుట్ ట్యాగ్ యూస్ చేస్తే, ఇన్పుట్ ఈ మెథడ్ యూస్ చేస్తారు అనుకోండి, తర్వాత మనం ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ మనకి నమ్మన్న వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మన కండిషన్ కానీ అప్లై చేయాలి. కండిషన్ అప్లై చేయాలంటే మీరు ఏం చెప్పారు? ఇఫ్ కండిషన్ యూస్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటి, నాకు అన్నది ఈక్వల్ టు అన్నది ఏమవ్వాలి? >0 ఉంటే మనకి ఏమొస్తుంది? పాజిటివ్ సార్. కదా. ప్రింట్ పాజిటివ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక కండిషన్ చెప్పండి. నెక్స్ట్ కండిషన్ <0 సార్. ఎల్సిఫ్ లో, సారీ, ఇప్పుడు కండిషన్ ఏంటి?
చెప్పండి. నమ్ అనేది లెస్ దెన్ 0 అయితే నెగిటివ్ సార్. నెగిటివ్. ఓకే. ఓకే, నెగిటివ్. నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ రెండు కాకపోతే ఏం ప్రింట్ అవుతుంది? ఇట్ ఇస్ 0 కదా. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా ఆన్లైన్ కంపారిటర్లో దీన్ని? మీకు అవుట్పుట్ ఏం జనరేట్ అవుతుందో. ఓకే, చెప్పండి. ఇంకా అక్కర్లేదంటే నేను చేయను, కావాలంటే చూపిస్తాను. చూపించండి సార్. మీకు సిస్టమ్స్ అందరికి సిస్టమ్స్ ఉన్నాయా లేవా? లేదు సార్. మీరు ఏం చేస్తారంటే అప్పుడు నేను ఇచ్చిన టాస్క్ అని మీ ఫోన్లోకి వెళ్ళి క్రోమ్లో పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని కొడితే మీకు ఇలా ఈ టూల్ ఓపెన్ అవుతుంది ఫోన్లో. మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు రన్ కొడితే కింద అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. మీరు ట్రై చేయండి అలా డెఫినెట్గా. ఓకే సార్. ఓకేనా? నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తానో మీకు ఏం అర్థమవుతుందా? నేను ఏం మిస్టేక్ చేశాను? మీకు ఏమైనా ఐడియా ఉందా? చూడండి ఒకసారి డీబగ్ చేయండి దీన్ని. నేను ఇక్కడ ఏదో మిస్టేక్ చేశాను. ఏం మిస్టేక్ చేశాను మీకు అర్థమైందా? చూడండి ఒకసారి. నేను ఒక మిస్టేక్ చేశాను ఎక్కడ. ఏ మిస్టేక్ చేశానో అబ్జర్వ్ చేయండి, మాకు చాట్ బాక్స్ లో మెసేజ్ ఇవ్వండి, రిప్లై ఇవ్వండి. కెన్ ఎనీ వన్ ప్లీజ్? చూడండి నేను ఏం మిస్టేక్ చేశాను. నేను అక్కడ ఏం మిస్టేక్ చేశానో అబ్జర్వ్ చేస్తారేమని. నేను ఎందుకు ఈ ఛాన్స్ మీకు ఇచ్చానంటే మీకు తెలుస్తుంది అని చెప్పి నేను ఏం మిస్టేక్ చేశాను. మీకు పైథాన్ లో మీకు ఇప్పుడు చూపిస్తాను ఎందుకు ఎర్రర్ త్రో చేసింది ఏంటని. స్ట్రైట్ కోడ్స్ యూజ్ చేయలేదు సార్ మీరు. కాదు, రాంగ్ అది. చెప్పండి.
మనం రైట్ కోడ్స్ యూస్ చేయం పైథాన్ లో. ఇంకా ట్రై చేయండి. ఇక్కడ ఏం చేంజ్ చేసింది చెప్పండి. నేను నేను ఇక్కడ చేంజ్ చేశాను. మీకు ఏంటంటే చేంజ్ చేస్తే ఏంటంటే, స్పేస్ ఇచ్చారు సార్. యా, మన పైథాన్ లో ఏంటంటే మనకి ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను ఇలా పెట్టాను అలైన్మెంట్స్ అని. మేము కరెక్ట్గా అలైన్మెంట్స్ అని కరెక్ట్గా ఇవ్వాలి పైథాన్ లో. ఇప్పుడు చూడండి, ఎర్రర్ త్రో చేస్తుంది మళ్ళీ. ఏం ఎర్రర్ త్రో చేసింది? థర్డ్ లైన్ లో చూడండి, ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుందా మీకు? అన్ఎక్స్పెక్టెడ్ ఆన్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ అని చెప్పేసి స్టేట్మెంట్ త్రో చేసింది థర్డ్ లైన్ లో. ఏంటంటే మనకి ఎప్పుడు అలైన్మెంట్స్ అనేది పైథాన్ లో కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఎర్రర్ రాదు. ఓకేనా? ఇప్పుడు నేను ర్యాండమ్ నెంబర్ ఏదో సెలెక్ట్ చేస్తాను. 200. 200 పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ కదా. ఏమొచ్చింది ఇప్పుడు? 200 కొట్టినప్పుడు పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. ఇంకో కండిషన్ రాద్దాం. ఓకే, మనకి వాల్యూ ఎంటర్ చేస్తేనే మనకి రావాలి. వాల్యూ ఎంటర్ చేయకపోతే నన్ను అని రావాలి. ఆ కండిషన్ కూడా యాడ్ చేద్దామా? ఇక్కడ ఏ వాల్యూ నో, నాట్ ఏ, నో వాల్యూ అని ఇద్దాం ఏమి ఎంటర్ చేయకపోతే. ఓకేనా? అక్కడ ఏమైనా స్పేస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ వాల్యూ కదా, ఏదైనా ఎంటీ వాల్యూ అని రావాలి. అదే రాద్దామా కండిషన్ అలా? మీకు అర్థమైంది కదా ఎలా రాస్తాను ఇప్పుడు? మీరు చెప్పండి, నేను ఇక్కడ ఎలా రాయాలి దాన్ని? ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయకపోతే మనకి ఇక్కడ మనకి ఏదో కంటెంట్ డిస్ప్లే అవ్వాలి కదా. ఆ కండిషన్ ఎలా కండిషన్ చెప్పండి, దానికి ఎలా డిస్ప్లే చేయాలి అంటూ. ప్లీజ్ ఎనీవన్, మీరు రాంగ్ అయినా రాంగ్ అయినా పర్లేదు. ఓకేనా? మీ వాళ్ళు ఇంకోళ్ళకి తెలుస్తుంది అది ఏంటి కరెక్ట్ అని చెప్పి. మీకు తెలిస్తే అలాగే ఇంకోళ్ళకి కూడా తెలుస్తుంది మనం చేసింది రాంగ్ కరెక్ట్ అని. ఓకేనా? మీరేమైనా నర్వస్ గా ఫీల్ అవ్వకండి. మీరు ఫాస్ట్ గా రిప్లై ఇవ్వండి. ఓకేనా? మీకు ఎంతవరకు తెలుస్తుంది? ప్రింట్ చేస్తారు, ఓకే. దాని ముందు ఒక కండిషన్ అప్లై చేస్తాం. ఏ కండిషన్ అప్లై చేస్తాం? ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం మనం, ఇఫ్. ఓకే, కండిషన్ ఏంటి? కండిషన్ చెప్తారా వాళ్ళను? అన్మ్యూట్ ఎంప్టీ చేసుకోండి ఎవరు. స్ట్రింగ్. నంబర్ ఈక్వల్ టు 0 అయితే, ఓకేనా? నంబర్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఎల్స్. ఓకే, ఇప్పుడు రాస్తాను ప్రింట్ స్టేట్మెంట్. ఏం రాస్తాను? దిస్ ఇస్ నల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ట్రై ట్రై చేద్దామా?
సారీ గైస్, నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది. ఇది లోడ్ అవుతూనే ఉంది ఇంకా. మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? ఎంటర్ ఎంటర్ నెంబర్ అని ఇక్కడ వస్తుంది మీకు అవుట్పుట్ లో. మీరు నెంబర్ ఏమి ఎంటర్ చేయకుండా మళ్ళీ అరవై త్రో చేసి ఓకే ఓకే, నన్ను ఈక్వాలిటీ పెట్టకూడదు, ఈక్వాలిటీ పెట్టాలి. ఓకే, చూడండి. ఇక్కడ మీకు ఎంటర్ అయ్యే నెంబర్ అని వస్తుంది. నెంబర్ తర్వాత మనం పాజిటివ్ ఇచ్చి పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే పాజిటివ్ ప్రింట్ అవుతుంది, నెగిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. ఈక్వాలిటీ అది నెంబర్ అనేది ఈక్వాలిటీ జీరో అయితే నీకు జీరో అని ప్రింట్ అవుతుంది. లేదు అక్కడ నెంబర్ ఏమి నెంబర్ ఏమి పెట్టకుండా మన ఎంటర్ పడుతున్న తర్వాత మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ నల్ వాల్యూ అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఇది క్వశ్చన్? నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, దానివల్ల మనకి అది రావట్లేదు. వచ్చింది అది మీకు చూపిస్తాను. ఓకేనా, స్టేట్మెంట్ అందరికి అర్థమైంది కదా ఇప్పటి వరకు? ఎన్ హ్యావ్ డౌట్స్ ఇప్పటి వరకు? కండిషనల్ No, sir. స్టేట్మెంట్స్ డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు స్ట్రింగ్ స్టేట్మెంట్స్ లో స్ట్రింగ్ మెథడ్స్ లో యాడ్ అనేది అర్థమైందా? యాడ్ అనేది, యాడ్ కి కన్కంటేషన్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఆల్రెడీ మీరు నేను ఎక్కడి వరకు ఉన్నారు, అప్పర్ కేస్ లో ఏ ప్లేస్ వరకు ఉన్నారు కాబట్టి. స్పేస్ సార్. స్పేస్ అనేది దీనికి ఏమొస్తుంది? యాడ్ కి స్పేస్ అనేది వస్తుంది, కన్కాటినేషన్ కి స్పేస్ అనేది రాదు. ఓకేనా, చూపిస్తాను. ఇప్పుడు వచ్చింది చూపిస్తాను, ఆగండి. ఓకే, నా స్క్రీన్ షేర్ అయిందా మీకు? Yes, Yes, sir. sir. ఇప్పుడు నేను ఏ నెంబర్ యాడ్ చేయలేదు, ఎంటర్ చేశాను. ఏమొచ్చింది చూడండి, ఒకసారి రీడ్ చేయండి. నేను ఇక్కడ నేను ఏ టైప్ అని మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, టైప్ అనేది ఇంటిజర్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఇన్పుట్ అనేది ఇంటిజర్ లోనే ఉండాలి. దానికోసమని తీసుకుంది. ఓకేనా, ఇక్కడ టైప్ మెన్షన్ చేశాను కదా, తీసుకోవట్లేదు. స్పేసెస్ ఇది చూడండి, కరెక్ట్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనం టైప్ ఏం మెన్షన్ చేస్తాం? ఇన్పుట్ టైప్ ఇంట్ అని మెన్షన్ చేస్తాం కదా. అదేం త్రో చేస్తుందంటే మీరు ఇంట్ అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేశారు, ఇక్కడ ఏంటి నాకు ఏంటి ఇన్పుట్ ఇంటీజర్ ఏమీ లేదు అని త్రో చేసింది ఎర్రర్. ఓకేనా, మనకి మ్యాక్స్ ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. వాల్యూ మీరు డీబగ్ చేయండి. ఓకేనా, ఎందుకు వచ్చింది ఏంటి, ఏ లైన్ లో ఎర్రర్ ఉంది, దేనివల్ల ఎర్రర్ వచ్చింది. ఓకేనా, మనకి టైప్ మెన్షన్ చేసాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు నేను చూడండి, ఇది తీసేస్తాం. ఓకే, ఇది తీసేస్తాను, ఈ కండిషన్ తీసేస్తాను. ఇప్పుడు చూడండి, నంబర్ జీరో ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, రీజన్ నల్ వాల్యూ. ఓకేనా, అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఎర్రర్ ఎందుకు త్రో అయిందంటే ఇక్కడ మనం టైప్ అనేది మెన్షన్ చేసాం, మనం టైప్ మెన్షన్ చేయకపోతే వస్తుంది. ఓకేనా, సో మనం టైప్ అనేది మెన్షన్ చేయాలి మన పైథాన్లో. మనం ఏ టైప్ వాల్యూ ఎంటర్ చేస్తున్నామో ఏంటనేది మనకు వేరియబుల్లో తెలియాలి కాబట్టి మనం ఎంటర్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? Yes, sir. ఓకే, ఒకసారి మళ్ళీ నాకు 11 మెంబర్స్ వరకు ఉన్నారు అంతే క్లాస్లో ఈరోజు. ఎందుకు ఇందాక 25 మెంబర్స్ వరకు వచ్చారు, మళ్ళీ డిక్రీజ్ అయిపోయారు. ఏదైనా రీజన్ ఉందా? ఎన్ని రీజన్? ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. ఓకే, పవర్ ఆఫ్. మీరు క్లాస్ అనేది ఫోన్లోనే కదా.
సార్ అటెండెన్స్ షీట్ పెడతారా సార్? మాకు అటెండెన్స్ షీట్స్ ఉండవు. నేను క్లాస్లో మాకు జూమ్ మీటింగ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది వరకు ఉంటారు. నాకు అటెండెన్స్ షీట్స్ ఉండవు. అది మీ స్టాఫ్ చూసుకుంటారు అనుకుంటా. ఓకే, మీ స్టాఫ్ని అడగండి ఒకసారి. ఓకేనా, ఒకసారి మీ స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేయండి. సార్ అలా అడిగారు, స్టాఫ్ స్టూడెంట్స్ తక్కువ మెంబర్స్ వస్తున్నారంట, ఎనీ రీజన్ ఏంటో ఒకసారి కనుక్కోండి. ఓకేనా, నేను ఆల్రెడీ మా టీంతో కన్సల్ట్ అయ్యాను. నేను చేసి పెడతాను. ఓకేనా, ఫార్వర్డ్ చేస్తాను మీకు మెటీరియల్. అప్పటి వరకు ఓకే సార్. నేను ఏం చెప్తున్నానో అదంతా వినండి, మీ నోట్స్లో రాసుకోండి, ఒకసారి రిఫర్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఎస్ సార్. ఓకే. మీకు ఈ రెండు స్లైసింగ్ అంటే ఏంటి? ఎనీవన్? స్లైసింగ్ అంటే మనకి ఇప్పుడు సాయితేజ్ అని ఉంది కదా, ఈ సాయితేజ్ అన్నది నాకు కంటెంట్ చూడండి, నాకు జీరో అంటే జీరో ఇండెక్స్ మనకి ఏ కోడింగ్ లో జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ వాల్యూ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నాకు ఇక్కడ 0, 1, 2, 3 మనకి నార్మల్ లెంత్ కౌంట్ చేస్తే ఎన్ని వస్తుంది? 7 వస్తాయి. లెంత్ 7, దాని ఇండెక్స్ వాల్యూ దీని ప్లేస్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ అనేది జీరో, జీరో ఇండెక్స్ లో ఉంటుంది. ఏ అనేది 1 ఇండెక్స్ లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం కండిషన్ రాశాను? నాకు జీరో ఇండెక్స్ లో ఉన్న కండిషన్ నుంచి థర్డ్ ఇండెక్స్ లో ఉన్న వరకు రావాలి. అంటే థర్డ్ ఇండెక్స్ ముందు వరకు వస్తుంది. ఓకేనా, నాకు ఈ 3 వస్తుంది. చూడండి, 3 అంటే నాకు 3 క్యారెక్టర్స్. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయండి, నాకు 3 క్యారెక్టర్స్. 3 అంటే స్టార్ట్ ఉన్నది ఇండెక్స్ వాల్యూ, అర్థమైందా? జీరో అనేది ఇండెక్స్ వాల్యూ, ఇక్కడ 3 అన్నది లెంత్ డిఫరెన్స్. ఓకేనా, మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ జీరో అన్నది ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, అలాగే నెక్స్ట్ 3 అన్నది లెంత్ వాల్యూ. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు మీకు? అన్మ్యూట్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరికైనా డిస్టర్బెన్స్ లేకపోతే అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఎవరైనా మీకు డిస్టర్బెన్స్ ఉందంటే మీ సరౌండింగ్స్ లో మీరు అన్మ్యూట్ చేసుకుని ఉండండి, లేకపోతే అందరూ మ్యూట్ చేయండి. సరే, అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్. అందరూ అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఎంత మంది 11 మెంబర్స్ ఉన్నారు కదా, 11 మెంబర్స్. మీకు అర్థమైందా జీరో ఎందుకు రాశాను అనేది? జీరో అనేది ఇండెక్స్ వాల్యూ, 3 అనేది లెంత్ వాల్యూ. ఇక్కడ లెంత్ కి ఇండెక్స్ తేడా తెలుసా? Yes, sir. ఓకేనా, అర్థమైంది కదా? ఇప్పుడు నేను కింద కింద రాశాను కదా ప్రింట్ 3 అని చెప్పేసి 3, అది ఏంటి అవుట్పుట్ మీకు ఏమొస్తుంది చెప్పండి? లెంత్ వాల్యూ వస్తుంది సార్. లెంత్ వాల్యూ రాదు, ఇండెక్స్ వాల్యూ. అది నెక్స్ట్ స్టార్టింగ్ లో ఉన్నది ఇండెక్స్ వాల్యూ, ఇటు సైడ్ ఉంది లెంత్ వాల్యూ. Value 4, sir. ఇక్కడ ఓకే, లెంత్ వాల్యూ నేను 3 అన్నాను, 3 దగ్గర నుంచి ఉన్నది స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ వాల్యూ. ఓకేనా, ఇండెక్స్ వాల్యూ 3 అన్నాను కదా, ఇక్కడ 3 అక్కడ ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ అయితే చెప్పండి. సాయితేజలో 3 అని ఇండెక్స్ లో ఎక్కడ ఏంటి ఏ లెటర్ వస్తుంది? I, sir. అయి రాదు, ఇండెక్స్ వాల్యూ అది T, sir. చెప్తాను. టీ టీ వస్తుంది సార్. టీ నాకు ఇప్పుడు ఏమో కావాలి, టీ దగ్గర ఉన్న మనం ఎండింగ్ ఏమి లెంత్ ఏమి ఇవ్వకపోతే అక్కడ నుంచి ఉన్నదంతా తీసుకుంటుంది. ఓకేనా, నాకు చూడండి, నేను లెంత్ ఏమి ఇవ్వలే, నాకు టీ దగ్గర నుంచి మొత్తం కావాలి, అందుకని 3 దగ్గర నుంచి మొత్తం తీసుకున్నాం. ఓకేనా, Okay, sir. తర్వాత లెంత్ మనకి పైథాన్ అనేది లెంత్ అంటే ఏంటి మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పాను. లెంత్ అంటే ఏంటి, దానికి ఆ వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఆ లెంత్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు పైథాన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 6 లెటర్స్ ఉన్నాయి పైథాన్ కి. ఇప్పుడు నీకు ఏ అన్న వాల్యూ ఎంత, ఏ ప్రింట్ చేసినప్పుడు నీకు 6 అనే వాల్యూ వస్తుంది. ఎందుకు? దాని లెంత్ అంత కాబట్టి 6 కాబట్టి. ఓకేనా, Okay, sir. ఇప్పుడు అప్పర్ కేసెస్ లోయర్ కేసెస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, మీకు ఆ వేరియబుల్ డాట్ మీరు ఈ అప్పర్ కేసెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, అప్పర్ కేసెస్ లోయర్ కేసెస్ చేంజ్ చేసుకుంటే లోయర్ కేసెస్. ఓకేనా, ప్రింట్ చేస్తే మీకు అది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ అంటే ఇది, దీని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ లెటర్ ఒకటి క్యాపిటల్ వస్తుంది. ఓకేనా, సేమ్ అంతే, మీరు చూడండి, ఏ ఈక్వల్ టు పైథాన్ అని ఇచ్చాను, ఇది ఒక స్ట్రింగ్.
కదా, ఇది ఒక స్ట్రింగ్. ఓకే, నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలంటే ఏమి యూజ్ చేస్తాను? వేరియబుల్ తీసుకుంటా, వేరియబుల్ డాట్ ఈ మెథడ్ అప్లై చేస్తాను. అప్లై చేసి వదిలేస్తాను. ఇప్పుడు ఏమవుద్దంటే అవుట్పుట్ లో మీకు ఫస్ట్ లెటర్ పి క్యాపిటల్ వస్తుంది. ఫస్ట్ క్యాపిటల్ వచ్చి కనబదంతా స్మాల్ వస్తాయి. ఓకేనా? మీకు ఈ మూడు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా, ఎక్కువ వరకు నేను ఎగ్జిక్యూటివ్ మీకు చేసి చూపించాను. ఇప్పుడు ఈ మూడుని వైల్ లూప్ ట్రై చేద్దాం. ఓకేనా? లేకపోతే వైల్ లూప్ రేపు నుంచి లూపింగ్ స్టేట్మెంట్ రేపు స్టార్ట్ చేస్తాను, ఇక వరకు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఈ రోజుకి ఒకసారి మీరు ఇవన్నీ మళ్ళీ రెఫర్ చేయండి నోట్స్ లో. ఓకేనా? ఓకే సార్. కౌంట్ అలా, కౌంట్ అంటే మీకు మీనింగ్ ఏంటి చెప్పండి ఎనీవన్? కౌంట్ అంటే ఏంటి మీనింగ్? కౌంట్ అంటే మనం దేనికి ఓడ్ అనేది యూజ్ చేస్తాం కౌంట్ అనేది? మార్క్స్ కౌంటింగ్. యా, కౌంటింగ్ అనేది ఏదైనా మనం ఆబ్జెక్ట్స్ అన్నా ఏదన్నా మనకి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయడానికి కదా, అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను పైథాన్ అని ఎన్ టైమ్స్ రాశాను? 2 టూ times. టైమ్స్. ఓకే, ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను. కౌంట్ అనే మెథడ్ యూజ్ అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ లో నేను ఏ డాట్ కౌంట్ అని రాస్తాను. కౌంట్ అని రాసి అక్కడ నేను పైథాన్ అని ఇస్తాను. ఓకేనా? పైథాన్ ఇచ్చాను. ఇప్పుడు మీకు కౌంట్ ఎంత వస్తుంది చెప్పండి సార్, గెస్ చేయండి. 2 సార్. 2. ఓకేనా? ఇప్పుడు ఏంటో మనకి ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ లో ఉంటాయి, ఈజ్ అనేది ఎన్సార్లు రిపీట్ అయింది, ఆర్ అనేది ఎన్సార్లు రిపీట్ అయిందని అన్నది మనం ఈజీగా కౌంట్ మెథడ్ తో మనం యూజ్ చేసి కౌంట్ చేయగలం. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ అర్థమైంది సార్. రీప్లేస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తా? రీప్లేస్ అంటే ఏంటి? ప్లేస్ చేయడం సార్. యా, ఒక ఐటమ్ 2 ఐటమ్స్ ఉంటే ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేసుకుంటాం. అంటే ఒక ఐటమ్స్ ప్లేస్ అనేది రీప్లేస్ చేయడం, దీంతో దాంది, దాంతో దీనిది. ఓకేనా? నేను అలాగే చేస్తాను చూడండి. ఇప్పుడు ఒకటి రాస్తా, ఒక స్ట్రింగ్ రాస్తాను. స్ట్రింగ్ ఐఎమ్ జావా డెవలపర్ అని రాస్తాను. ఓకేనా? రాస్తాను ఐఎమ్ జావా డెవలపర్ అని రాశాను. ఓకేనా? నేను ఇప్పుడు జావా ప్లేస్ లో నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని పైథాన్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ప్రింట్ ఇక్కడ ఏ డాట్ తర్వాత ఏం రాయాలి చెప్పండి ఒకసారి. ఏ డాట్ తర్వాత రీప్లేస్. రీప్లేస్ అని రాస్తారు. రీప్లేస్ అని రాసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం రీప్లేస్ చేయాలనుకున్నారు, దేని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? స్టార్టింగ్ జావా. జావా. జావా, జావా అని రాస్తారు. నెక్స్ట్ ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు, దేన్ని పెడదాం అనుకుంటున్నారు? పైథాన్. ఇలా. ఓకేనా? ఇప్పుడు మీకు అది అవుట్పుట్ లో రీప్లేస్ అయ్యి వస్తుంది. ఓకేనా? ఇది ఒకసారి మనం ఎంత ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకటి ఆన్లైన్ కంపేర్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం, చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? మీకు నా స్క్రీన్ ఆన్లైన్ కంపేర్ స్క్రీన్ షేర్ అయింది కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తాను చూడండి, ఏం వస్తుంది చూడండి అవుట్పుట్. ఇక్కడ అది ఏమొచ్చింది? పిఎన్. ఆయన నెంబర్ ఇచ్చిండు కదా, పెట్టినా ఇట్లా ఆయన రెఫర్ చేసినాడు అంటే ఓకే మేడం చెప్పండి అన్నాడా. నా కంప్యూటర్ మోడల్స్ పెట్టండి అంటే పెట్టిండు. క్లాస్ అయిపోలేదు.
ఇప్పుడు మీకు అవుట్పుట్ జనరేట్ అని చూసారా? పి అనేది క్యాపిటల్ వచ్చింది, అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. నెక్స్ట్ మీరు కౌంటే కదా, కౌంట్ పెడదాం. పైథాన్ కదా, 2 టైమ్స్ రాశాను. ఈ ప్లేస్ లో మనం రిమూవ్ చేసి కౌంట్ అని పెడతాం. కౌంట్ ఏం కౌంట్ చేద్దాం అనుకుంటున్నారు? పైథాన్ కదా, ఎస్ సార్. కౌంట్. ఓకేనా? ఏమొచ్చింది అవుట్పుట్? 2 టైమ్స్ వచ్చింది, అబ్జర్వ్ చేశారా? అవును సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం రీప్లేస్ కదా, రీప్లేస్ యూస్ చేద్దాం. ఇట్లా జావా డెవలపర్ అని రాశాను. ఇప్పుడు నేను రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రీప్లేస్. ఓకేనా? ఏం రీప్లేస్ చేద్దాం అనుకున్నాను? జావాని పైథాన్తో రీప్లేస్ జావా. చేద్దాం అనుకున్నాను. ఏమొచ్చింది చూడండి అవుట్పుట్. ఆమె పైథాన్ డెవలపర్. ఓకే, నేను ఏం రీప్లేస్ చేశాను? జావా. జావాని పైథాన్ గా మార్చారు సార్. ఓకేనా? రీప్లేస్ మెథడ్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. నేను ఈ రోజు ఏమైనా టాపిక్, మన ఎస్టర్డే నుంచి ఈ రోజు వరకు, అదే లాస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు క్లాస్ వరకు ఏమేమి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే చూడండి, అబ్జర్వ్ ఒకసారి. మళ్ళీ నేను రేపు రిపీట్ చేయను ఇంకా. ఓకేనా? ఇంకా మనం ఎస్ ఫాస్ట్ సార్. మూవ్ అవుదాం. అంటే మనకు కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్ కండిషనల్ స్టేట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. లూపింగ్ స్టేట్మెంట్స్, వైల్ లూప్ అన్నది మనకి ఇంచుమించు ఒక 2 to 3 క్లాసెస్ పడుతుంది. మీకు ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకేనా? అంటే ఎస్ దాని మీద సార్. ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తాను. అప్పుడు మీకు మైండ్ లో ఎలా చేయాలనేది లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. మనం ఫస్ట్ ఏమైనా వేరియబుల్స్ అనేది కాన్సెప్ట్ మీకు ఫుల్ గా ఐడియా ఉంది కదా. ఎస్ సార్. నేను కొన్ని ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఇస్తాను, చేయగలరా? ఇప్పుడు నేను రాస్తాను ఇక్కడ, బిట్స్ కూడా పెడతాను, నాకు ఆన్సర్ చేయగలరా? ఇప్పుడు అన్ని కరెక్ట్ గా 5 minutes నేను ఒక 2 to 3 క్వశ్చన్స్ పెడతాను వేరియబుల్స్ మీద, ఎంసీక్యూస్ కింద. ఆన్సర్ చేస్తారా? ఎస్ సార్. ఓకే. ఓకే, ఇదేమో బ్రాకెట్ అనుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ కింద అనుకోండి. ఓకేనా? ఈక్వల్ టు ఇచ్చాను. ఇది ఇది ఒక బ్రాకెట్. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. ఏ ఇది ఏ ఆప్షన్ మాట. ఇది ఒక ఆప్షన్. ఓకేనా? నేను ఆప్షన్స్ ఇచ్చాను ఒక్కొక్కటి. దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ చెప్పండి. సి సార్. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. డి సార్. డి ఎందుకు? నేను ఆన్సర్ చెప్పిన చేయండి ఇప్పుడు ఆన్సర్. డి ఎందుకు కరెక్ట్? డి ఎందుకు కరెక్ట్ అంటే మనకి రూల్స్ ఉంటాయి, వేరియబుల్స్ లో కొన్ని రూల్స్ ఉంటాయి మనకి ఎలాగా మెన్షన్ చేయాలి. మన వేరియబుల్ నేమ్ ఎప్పుడు నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, నంబర్ తో స్టార్ట్ చేశాను, వీళ్ళకి ఎప్పుడు స్టోర్ చేయకూడదు, ఎర్ర త్రో చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ కరెక్ట్, ఎందుకంటే నేను నంబర్ తో స్టార్ట్ చేయలేదు. ఓకేనా? నంబర్ తో స్టార్ట్ చేయలేదు కాబట్టి అది కరెక్ట్. ఇంకోటి, ఇప్పుడు నేను వన్ రూల్ చెప్పాను, ఎప్పుడు నంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? ఎప్పుడు సింబల్స్ తో ఉండకూడదు. ఇక్కడ నేను అండర్ స్కోర్ పెట్టాను కదా, అండర్ స్కోర్ సింబలే కానీ ఇది యూజ్ అవుతుంది. అండర్ స్కోర్ కాకుండా కన్వర్ట్ సింబల్స్ ఉంటాయి కదా, స్టార్, @ ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు.
ఈ రెండు యూజ్ చేయకుండా మనకి ఎలా వేరియబుల్ అనేది ఏ నేమ్తోనైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. ఓకే. ఇంకో క్వశ్చన్, మనం వేరియబుల్ టైప్ ఏంటనే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను డైరెక్ట్ గా చూడండి. ఏ ఈక్వల్ టు 10, ఈ 10 అని ఇచ్చాను. ఆప్షన్ చూడండి. ఇది టైప్ ఫైండ్ అవుట్ చేసాను. లేదు సరే, ఎందుకు టైం వేస్ట్ కదా. ఓకే, నేను ఏ అనే వేరియబుల్ ఏ టైప్ ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం చూస్తే డైరెక్ట్ గా ఇది ఇంటీజర్ అని తెలుసు, ఎందుకంటే మన నంబర్ సిరీస్ ఉంది కాబట్టి ఇంటీజర్ అని చెప్పేస్తాం. కానీ సిస్టమ్కి తెలియాలంటే ఎలా ఎలా చెప్పండి? ఇంటర్ని ఇండికేట్ చేయాలి సార్. ఇండికేట్ చేస్తారు. ఎలా ఇండికేట్ చేస్తారు? ఎలా మనకి ఇప్పుడు సపోజ్ ఇంకోటి చూడండి, నేను బ్యాక్ లో ఏ వైపు ఏ ప్లేస్ లో 10 అనే వాల్యూ ఉంది, కానీ నేను కొత్త యూజర్, నాకు తెలియదు కానీ నాకు ఏ దాంట్లో ఉన్న వాల్యూ కావాలి. అది వాల్యూ కూడా అక్కర్లేదు, నాకు ఏ టైప్ కావలేదు. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. మీ ఫ్రెండ్ ఒకరు టైప్ చేసి పెట్టారు. ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రింట్ స్టేట్మెంట్ లో కింద ప్రింట్ టైప్ అని మెన్షన్ చేస్తారు. టైప్ ఏ, నాకు ఏ అనే వేరియబుల్లో ఉన్న టైప్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది ఇస్తే మీకు టైప్ అనే దానికి కామర్స్ అక్కర్లేదు, డబుల్ కాలమ్స్ అక్కర్లేదు. ఓకేనా? ఇది తీసేయండి. ఇలా ఇస్తే మీకు ఏ టైప్ అనేది తెలుస్తుంది. నేను ఎంత రిమూవ్ చేస్తాను చూడండి, ఇది అంతా అక్కర్లేదుగా రిమూవ్ చేస్తాను, రన్ చేసి చూపిస్తాను చూడండి. సారీ, తోల అంటే ఏమొచ్చింది చూడు అవుట్పుట్, ఇంటర్న్ వచ్చింది చూసారా? ఇలా ఇది ఒక బిట్. మీరు ఫ్యూచర్ లో ఎంసీక్యూస్ ఏమన్నా వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి వేరియబుల్స్ ఏ క్వశ్చన్ అయినా మీకు ఫస్ట్ వేరియబుల్స్ లోనే ఉంటుంది. వేరియబుల్స్ లో క్వశ్చన్స్ లేకుండా ఉండవు. 1 or 2 క్వశ్చన్స్ పక్కా ఉంటాయి మీరు ఎంసీక్యూస్ లో వేరియబుల్స్ మీద. ఓకేనా? చూసుకోండి ప్రతిదీ ఇన్ డెప్త్ గా ఆ క్వశ్చన్ 2 to 3 times చూడండి, ఏంటి అలా ఏం అడుగుతున్నాడు ఏంటి అనేది. ఓకేనా? నేను మీకు ఇచ్చిన మెటీరియల్ లో ఎంసీక్యూస్ కూడా పెడతాను, చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఈ రోజుకి ఈ క్లాస్ చాలు. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఒకసారి నాకు ఇప్పుడే చెప్పండి. అసలు మీకు ఆల్రెడీ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా, అది మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి డౌట్ అన్నారు ఒకరు. నా టీచింగ్ ఏం ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం లేదన్నారు. మీకు ఎందుకు అర్థం కాలేదు? సపోజ్ మీరు క్లాస్కి అటెండ్ అవ్వలేదా లాస్ట్ 2 క్లాసెస్కి? ఒకసారి లాస్ట్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తారా నాకు ఒకసారి? కౌంట్ ఏమన్నా నేను మా టీంతో షార్ట్ అవుట్ చేయగలను. మళ్ళీ అతను అదే టాపిక్ అతను అయ్యే టాపిక్ చెప్పలేను కదా, దాని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూస్తాను మా టీంతో మాట్లాడి. ఎందుకని ప్లీజ్, కానీ మీరు ఏం చెప్పకపోతే నేనేమో అర్థం చేసుకోవాలి. మీరు ఏం చెప్పకపోతే నాకు అర్థమవుతుంది. ఓకే, కానీ ఏంటి నాకు మళ్ళీ అడుగుతున్నారు కదా, ఏంటి ఎవరైనా అటెండ్ అవ్వట్లేదా క్లాసులకి అని, దాని గురించి నేను దాన్ని ప్లాన్ చేసుకుంటాను ఏంటి అనేది, టైమింగ్ ఏమైనా మార్చాలా ఏంటి అని చెప్పి మా టీంతో మాట్లాడి. మార్నింగ్ టైమింగ్స్ ఏమైనా మార్చాలి ఏంటి మా టీంతో కనుక్కుంటాను. ప్రాబ్లం ఏంటి, నా సైడ్ నుంచి మీకు ప్రాబ్లం ఏం లేదు, కానీ మీ సైడ్ నుంచి నాకు ఏమైనా అది మీ ప్రాబ్లం ఏంటి నాకు తెలియాలి కదా. నో ప్రాబ్లం సార్. ఓకే, అయితే రేపొద్దున ఈ టాపిక్స్ వరకు కవర్ చేయను. రేపొద్దున డైరెక్ట్ గా మనం లూప్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే Yes, sir. సార్. ఓకే, వీ క్యాన్ లీవ్. థ్యాంక్ యూ సార్.